బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించేందుకు రెడీ అవుతుంది. దీనిపైన ప్రభుత్వం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వగా ఈ మేరకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10, 13, 16 తేదీలో లేదంటే 11, 14, 17 తేదీలో పోలింగ్ కోసం 2 ప్రతిపాదనలు ఇచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణపైన ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతిస్తేనే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నెల 25న జరగనున్న మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోదం చెబుతారు. అదే రోజు లేదంటే నెక్స్ట్ డే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అయితే 50% రిజర్వేషన్ల ప్రతిపాదన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపైన ఇవాళ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి షెడ్యూల్, ఎన్నికల తేదీలపైన నిర్ణయం తీసుకోనుంది. ఇక రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపైన నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వచ్చే నెల 3వ తేదీలోపు ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల 22, 23 తేదీల్లో అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తేదీలకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగబోతున్నాయి. రేపు జరిగేటువంటి డిసెంబర్ 3వ వారంలో జరిగే ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సో మొత్తం మీద డిసెంబర్ 3వ వారం అంటే 3 తేదీలను ఖరారు చేయడం జరిగింది. కేవలం 3 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమైన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో అలాంటి పాసిబిలిటీ ఉందా? ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? చిరాది గారు, మొదటగా మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సకాలంలో జరుగుతలేవు ఎన్నికలు, 2 ఏళ్ళు ఆలస్యంగా జరుగుతున్నాయి. 2 ఏళ్ళు అంటుంది. ఎందుకంటే 2023 జనవరి 31 నాటికి పదవి కాలం అయిపోయింది. పంచాయతీరాజ్ చట్టం 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత 73 పంచాయతీలకు 74 మున్సిపాలిటీలకు వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా 5 అంశాలు పేర్కొన్నాయి. మొట్టమొదటిది 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడానికి 5 ఏళ్లకు ఖచ్చితంగా నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ల ఏర్పాటు. అంతకుముందు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉండే స్థానిక ప్రభుత్వాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపినట్టు, లేకపోతే 10 ఏళ్లు వాయిదా పడేవి. 3వది రిజర్వేషన్, మహిళలకు 33% రిజర్వేషన్లు. 4వది ఏంటంటే మనకు అప్పుడు 33 ఇప్పుడు 50% చేసుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వం. 33 తక్కువ ఉండడానికి వీల్లేదు. 4వది ఏంటంటే గ్రామ సభల్ని గ్రామ పార్లమెంట్ గా ప్రకటించడం. ఇట్లాంటివన్నీ రాష్ట్ర ఆర్థిక సంఘం, అంటే రాష్ట్రాలకు పంచాయతీలకు అధికారాలు ఉండాలంటే డబ్బులు కూడా ఉండాలి కదా. 29 అంశాలు పంచాయతీలకు చేర్చడం. ఈ 5 అంశాలతోని ఆయన రాజ్యాంగ సవరణ జరిగింది. ఇందులో మొదటి 2 అంశాల గురించి మాట్లాడుతాం. మొదటగా 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరపాలి. అంటే ఎప్పుడు జరిగిన ఎన్నికలు 2019లో జరిగినాయి. 2019 నుంచి 23 మన జనవరికి 24 జనవరికి అయిపోయింది. 24 జనవరి 31 నాటికి అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. కానీ చట్టం ఏం చెప్తుందంటే అంతకంటే 3 నెలల ముందుగానే ఎన్నికల కమిషన్ తన స్వాధీనంలో తీసుకొని ఎన్నికలు జరపడానికి సన్నద్ధంగా ఉండాలి అని. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉన్నా లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి కష్టం ఉన్నా ఎన్నికల నిర్వహణ కంపల్సరిగా, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కనుక ఎలక్షన్లలో చనిపోయిన ఉప ఎన్నికలు 6 నెలలలోపు ఎట్లా వస్తున్నాయో ఈ ఎన్నికల కాలపరిమితి పూర్తి కాగానే వెంటనే ఎన్నికలు జరపాలని రూల్ ఉంది. నేను పాటిస్తుందా? ఇప్పటి వరకు మేము చాలా సార్లు కోర్టుకు వెళ్తే తప్ప పాటించలేదు. నేను మాజీ సర్పంచ్ గా, మాజీ వార్డు మెంబర్ గా, మండలాధ్యక్షుడిగా ఈ లోకల్ గవర్నమెంట్స్ మీద పనిచేసిన వాడికి చెప్తున్నాను. ప్రతిసారి కూడా మేము కోర్టుకు వెళ్తే తప్ప ఎన్నికలు జరపలేదు. 1 సంవత్సరం ఆలస్యం అటు ఇటు జరుగుతుంది. గతంలో కంటే నయ్యం అనుకుంటున్నాను, కానీ ఈసారి మళ్ళీ 2 ఏళ్ల ఆలస్యం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని 2023లో కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం, అట్లా మనకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇస్తామనడం, దాంతో చిక్కుముడి పడ్డది. రిజర్వేషన్ వ్యతిరేకంగా, కానీ రిజర్వేషన్ ఇస్తామనుకున్నప్పుడు అదేందో ఖరారు చేసే అవకాశం ఉండే. కాకపోతే ప్రభుత్వం
చేయడం కనుక 5-6 నెలలు ఆలస్యమైందని అర్థం చేసుకోవచ్చు. కానీ జనవరి 31, 2024 కాల పరిమితి అయిపోతే పార్లమెంట్ ఎన్నికల్లోగా పోయిన 2024 మార్చిలో చేస్తే ఎవరు వద్దాలే కదా, ఇదే పని చేయొచ్చు కదా అప్పుడు. అంటే కొండని దవి ఎలుకని కూడా పట్టలేదు. ఇప్పుడు మొత్తం మీద 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని అనేక కసరత్తులు చేసిన ప్రభుత్వం ప్రయత్నం లోపల లేదు. నేను స్పష్టంగా అంగీకరిస్తున్నా. ఏంటంటే వాళ్ళు బీసీ కులగారిని చేద్దాం అనుకున్నారు, చేశారు. అది సరిపోదు. ఆయనకు హైకోర్టు ఆర్డర్ మీద డెడికేటెడ్ కమిషన్ గుసారి వెంకటేశ్వరరావు గారు అతను వేశారు. సింగిల్ మ్యాన్ కమిషన్ అది వేశారు. ఆ రిపోర్ట్ తీసుకున్నారు. మొత్తం మీద బిల్లుల సవరణ, చట్టాల సవరణ అన్ని చేసుకుంటూ వచ్చారు. చివరికి ఏమైందంటే పార్లమెంట్ లో అయిపోయింది. అది పార్లమెంట్ లో బిల్లు కాలేదు, చట్టం కాలేదు. దాంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పుడు అందులో చేయలేమని తీర్మానం చేసుకుంటారు. అయిపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? పాత పద్ధతి రిజర్వేషన్ పోవాలి. అంటే మళ్ళీ మొదటికి వచ్చింది కానీ కేసు అంతా 2 ఏళ్ల కసరత్తు తర్వాత ఎక్కడికి వచ్చినాం అంటే ఎక్కడ వేసిన గోకలు అక్కడే ఉన్నాం, మళ్ళీ అక్కడికి వచ్చినాం. ఇది తెలిసి 42% రిజర్వేషన్ ఇస్తారని ఎట్లా హామీ ఇచ్చింది? అంటే ఏదైనా సరే అన్ని హామీలు ఇద్దాం, అధికారంలోకి వస్తాం అనుకున్నట్టే కదా ప్రభుత్వం. ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మేము ఇప్పుడు 42% చేయలేము, పార్టీ పరంగా ఇస్తామని తయారవుతుంది. అంటే రేపు ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 12,769 పంచాయతీలు, 579 మండలాలు, జిల్లా పరిషత్తులు, 33 జిల్లా అన్నిటికీ కలిపి రేపు ఎన్నికలు జరపాల్సి ఉంది. అన్నిటికీ అయిపోయింది. పంచాయతీలకు 2 ఏళ్ళు అయితే వార్డు మెంబర్ సర్పంచ్లకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవి కాలం అయిపోయి 1.5 year అయిపోయింది. అట్లాగే మున్సిపాలిటీస్ కూడా పదవి కాలం అయిపోయి 1.5 year. ఒక జిహెచ్ఎంసీ, ఒక 3-4 మున్సిపాలిటీలు సిద్దిపేట లాంటివి కొన్ని ఉన్నాయి. అవి హైకోర్టు తీర్పుల వల్ల కొంత లేట్ కదండి. కనుక వాటికి మాత్రం పదవి కాలం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ స్థానిక పరిపాలన కుంటుపడ్డది, మొత్తం కుదేలు అయిపోయింది. పంచాయతీల్లో సున్నా వేసేవాడు. కాంగ్రెస్ పార్టీ ముందుగానే చెప్పింది ఒకవేళ సాధ్యం కానటువంటి సిచ్యువేషన్, సాధ్యం కానటువంటి పరిస్థితిలో పార్టీ పరంగా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని. కానీ ఇతర పార్టీలు కూడా సేమ్ రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాయి కదా. వారు కూడా బీసీ రిజర్వేషన్కి ఏ ఒక్కరు వ్యతిరేకించినటువంటి దాఖలా లేవు కదా. అట్లా కాదు, సమస్య అది కాదు కదా. లీగల్ గా ఇస్తామన్నారు కదా, చట్టబద్ధంగా ఇస్తామన్నది వేరుగా ఉంటది, చట్టబద్ధంగా లేని వేరే ఉంటాయి. అట్లా అనుకుంటే గతంలో కేసీఆర్ చేసింది కూడా కరెక్టే కదా. ఆయన కూడా అదే అనుకున్నాడు కదా. మీరు పార్టీ పరంగా ఇచ్చుకుందామంటే ఎన్నికయ్యారు కూడా. ఆ లెక్కలు కూడా చెప్తాను నేను. ఏమైందంటే హామీ ఇచ్చింది ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేనిఫెస్టో? 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అయిందా? కాదు అని మొత్తుకుంటున్నాను అప్పటి నుంచి కూడా. ఎందుకు కాదంటే 50% రిజర్వేషన్ మించొద్దని సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నది, క్యాప్ ఉంది. కనుక అది సాధ్యం కావాలంటే మీరు ఇక్కడ చట్టం చేయాలి, చేసిండ్రు. ఈ చట్టం పార్లమెంట్ లో పాస్ కావాలి. అది 90 షెడ్యూల్లో చేర్చినప్పుడు కదా అంటున్నాను నేను. అది సాధ్యం కాదని తెలిసి ఎందుకు హామీ ఇచ్చారంటున్నాను. ఈ మీరు అన్నది కరెక్ట్. ఏది అసెంబ్లీ సాక్షిగా జగన్ మన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు, చట్టబద్ధంగా ఇవ్వలేకపోతే పార్టీ పరంగా ఇస్తారు. అయిపోయింది కదా. ఏమంటున్నాను, ఒక బీసీ, ఒక ఓసీ పోటీ పడ్డప్పుడు ఎవరు గెలుస్తున్నారు ఎక్కువ అని ఆలోచన చేయాలి కదా. కానీ దాని కూడా ఆధారాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే దీనికి ఎక్కడ పడ్డది అంత ఇవన్నీ చిక్కుముళ్ళు అంటే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఇది అడ్డం వచ్చింది. ఏది 50% రిజర్వేషన్ మారుద్దని చెప్పి. అప్పటికి మన దగ్గర ఎంత రిజర్వేషన్ అమలు అవుతున్నాయి? 60.5% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అప్పుడు 34% రిజర్వేషన్ బీసీలకు అమలు అయినాయి. కానీ అక్కడ కోర్టు అంటే ఏమన్నదంటే ఆనాడు 2013లో ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను, నోటిఫికేషన్ ఇచ్చారు కనుక మేము క్యాన్సల్ చేయదలుచుకోలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఎన్నికలు ఆపడం బాగుండదని ఇస్తున్నాం, ఈ ఒక్కసారి పరిమితం మళ్ళీసారి ఇవ్వమని చెప్పి మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2013లో అనుమతించారు. ఆ ఎన్నికలు జరిగింది. మళ్ళీ 2019లో జరిగేటప్పుడు కేసీఆర్ గారు కూడా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కోర్టుకు పోయింది. అయ్యా ఇట్లా కష్టం అవుతుంది, ఇప్పటికి 60.5% రిజర్వేషన్లు, 34% బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి, ఈసారి అనుమతించాలి, సమస్య లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు తీర్పు అని చెప్పింది, దానికి కట్టుబడి ఉండాల్సిందే తెలంగాణ హైకోర్టు కూడా అన్నది. ఆ ప్రయత్నాలను చేసి ఊరుకున్నాం. సరిగ్గా ఈ అనుభవాలు ఉన్నప్పుడు మేము ఎన్నికల కోసం హామీలు ఇచ్చేసేసి, అలవిగాని హామీలు ఇచ్చేసి అందులో ఇది కూడా ఒకటి చేద్దాం అనుకుంటే సాధ్యం కాలేదు. అందుకనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆనాడే అన్నారు, నేను ఇది కాకపోతే అట్లా అన్నారు. ఇస్తున్నారు కదా. నిజంగా చెప్పాలంటే రిజర్వేషన్ పంచాయతీల్లో, మండలాల్లో, జిల్లా పరిషత్లో మీరు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా కొందరు ఎన్నిక అవుతూనే ఉన్నారు. ఉదాహరణకు అత్యధిక మంది అంటే 26% సర్పంచులు మనకు బీసీలు ఎన్నిక అవుతున్నారు, ఓపెన్ కోటాలు ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన కోట కాకుండా, మీరు ఇచ్చిన కోట 23 అయితే అదనంగా 26% అంటే ఏంటి? 49%, 50% బీసీలు ఎన్నిక అవుతున్నారు వద్దన్న. మీరు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకని ఒకటే. రెండోది ఎంపీటీసీలు కూడా అంతే, 22% అదనంగా ఓబీసీలు ఎన్నిక అవుతున్నాయి. ఆ లెక్కలు కూడా మీకు ఇస్తారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలే ఉన్నాయి, ఒకటి పత్రికల్లో వచ్చినాయి. ఎందుకంటే
పత్రికలు కూడా ఒక పక్క రాస్తారు, ఒక పక్క రాయరు కనుక ఓపెన్ కోటాలో పంచాయతీలలో కానీ ఎంపీటీసీలో కానీ రిజర్వేషన్లకు మించే ఎన్నికవుతున్నారు. అసలు మనం పోరాడాల్సింది ఎక్కడ అంటే చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు ఎందుకు లేవు అనే సమస్య కదా. ఎస్సీ ఎస్టీకి మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు చట్టసభలు ఎందుకు రిజర్వేషన్ లేవు, దాని గురించి ఎందుకు పోరాటం అంటే ఇక్కడ ఏమవుతుందంటే పార్టీల చక్కర్లో పడి జిలేవిక చక్కర్లో పడి బీసీ సంఘాలు కుడుము అంటే పండుగ అంటున్నాయి. మొన్నటి దాకా రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు, ఇవాళ శివయాత్ర తీస్తారు. బీసీ రిజర్వేషన్ తగ్గించారు, గతంలో కేసీఆర్ చేసిందంటే మీరు చేసింది అదే కదా అని అంటారు. ఇది రాజకీయంగా చూస్తున్నారు తప్ప ఒక బీసీ ఐక్యతగా చూస్తే ఇవాళ కేవలం పంచాయతీల రిజర్వేషన్ కాదు మేము అడగాల్సింది, ఇక్కడ వద్దన్నా మేమెంతో మాకంత కోటా సంపాదించుకుంటాం వస్తున్నాయి, కానీ మీరు చేయాల్సిన పని చట్టసభల్లో కదా అని కొట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఆ సంఘాలన్నీ ఆ పార్టీలకు పనిచేస్తున్నాయి. అట్లాగే వ్యక్తులు కూడా విడిపోయి ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీ పాట పాడుతున్నారు. నా ఉద్దేశం తమిళనాడు రాజకీయాలు నేర్చుకోవాలి. తమిళనాడులో ఎట్లా సాధించుకున్నారో రిజర్వేషన్లను తీసుకుపోయి 9 షెడ్యూల్ చేర్పించుకున్నారు. మనం అందరం అన్ని పార్టీల్లో సాధించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విభేదం. పార్లమెంట్ అసెంబ్లీలో చట్టం చేస్తారు, అక్కడికి పోయేమో ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారు, బీసీ ముస్లింలు వేరే ఉంటారా అని బీజేపీ వంత పడుతుంది, బీజేపీ కొత్త సన్నాయిని ఒకరు వస్తుంది, ఇక్కడేమో చట్టానికి ఆమోదిస్తారు. ఇట్లా ఇవన్నీ ఏంటంటే లేని పనులు లేని అంశాలు కూడా ముందుకు తీసుకొచ్చి వీళ్ళు అనవసరంగా ఈ చట్టాన్ని ఆపిన్రు, చట్టం కాకుండా ఆపిన్రు బిల్లు. కనుక ఇప్పటికైనా సరే మనం తమిళనాడు రాజకీయాలకు అన్ని పార్టీలు ఏకమై అన్ని బీసీ సంఘాలు ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సరే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు చేస్తున్నారు సిరాజ్, పంచాయతీ ఎన్నికల వరకు జరుగుతాయి, ఏది 50% రిజర్వేషన్ లోపే జరుగుతాయి, అంటే 23% రిజర్వేషన్లు బీసీలకు ఉంటాయి, మిగతా అవన్నీ పార్టీలు పరంగా ఇచ్చుకోవచ్చు. ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఇచ్చింది అనుకోండి పార్టీలు ఇస్తాయి, ఇండిపెండెంట్ పోటీ చేసేవాడిని ఆపుతారు, ఇండిపెండెంట్ ఒక ఓసీ చేస్తుంటాడు. అక్కడ చట్టపరంగా బీసీలు కాకుండా వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదని లేదు కదా, వేరే వాళ్ళు చేస్తారు. వేరే వాళ్ళు చేసిన డబ్బు ఉన్నాడో లేకుంటే తన అధికార దర్పంతో గెలుస్తారు కదా, దాన్ని ఎవరు ఆపుతామంటున్నారు. చట్టపరంగా ఇస్తామన్న హామీ అమలవుతుందా లేదా చూస్తాం. కనుక పంచాయతీ ఎన్నికలు మొదలు జరుపుతారు. గతంలో మొన్నటి దాకా ఏమన్నారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు చెప్తాను తప్పన్నాను. ఎందుకంటే వాళ్ళ పార్టీ పరంగా వస్తాయి, అక్కడ టికెట్లు ఉంటాయి. ఇక్కడైతే పార్టీ పరంగా టికెట్లు లేవు, రిజర్వేషన్లు మాత్రం. ఇప్పుడు ఒకటేంటంటే పంచాయతీలు చేయడం వల్ల సిరాజ్ మనకి 23% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉంటాయి బీసీలకు. మిగతా ఏమవుతారంటే ఇవి బీఫామ్లు ఇచ్చేది లేదు కదా, ఏ దొడ్లో అయినా మాదే దొడ అనవచ్చు. అంటే అన్ని పార్టీలు లైక్ చేస్తాయి, గెలిచిన వాడు మావాడు అంటారు చూడండి. రామ్మోహన్ గారు మీరు చెప్పినట్లుగా చూద్దాం, ఎందుకంటే వివిధ పార్టీలు ఏ విధంగా ముందుకు తీసుకొని ఎలా వెళ్తాయి. మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం నగారా మోగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.